ఢిల్లీకి వెళ్దాం. అక్కడ ఢిల్లీ చీఫ్ కృష్ణ ఉన్నారు. సో సుప్రీంకోర్టు ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కావచ్చు, లేదా స్పీకర్ కి ఒక నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇంకా తీర్పుకు సంబంధించిన చాలా అంశాలను మనం తెలుసుకోవాల్సినవి. సో కృష్ణ మొత్తం మీద చెప్పండి. సో ఈ 3 అంశాలతో పాటుగా సో దాంట్లో ఒకటి ఆ స్పీకర్ కి 3 నెలల కాల పరిమితిని నిర్ణయించడం, మరోవైపు సుప్రీంకోర్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి విజ్ఞప్తిని తోసిపుచ్చడంతో పాటుగా ఇంకా ఈ తీర్పులో ఇంకా ఏమేమి అంశాలున్నాయి? డవీడ్, ఈ తీర్పులో ఆయన చెప్పినటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉండకూడదు, అందుకే ఈ తీర్పుని ఇవ్వడం జరుగుతుంది, అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకున్నామని చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తే వీ అకార్డింగ్లీ పాస్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఏంటి అన్నది ఆయన చెప్తూ ద ప్రెజెంట్ అపీల్స్ పిటిషన్స్ ఆర్ అలౌడ్, అంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్ ని మేము అనుమతిస్తున్నాం. ద ఇంపెంచెడ్ జడ్జిమెంట్ ఫైనల్ ఆర్డర్ డేటెడ్ 22nd November 2024 పాస్డ్ బై ద డివిజన్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ ఈస్ క్వాష్డ్ అండ్ సెట్ అసైడ్. ఏదైతే మొదట్లో ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు మొదట సింగిల్ బెంచ్ ఒక టైం ఫ్రేమ్ విధించాలి, మీరు ఎప్పటిలోగా దీనిపైన నిర్ణయం తీసుకుంటారో ఒక టైం ఫ్రేమ్ నిర్ణయించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చింది. ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఆ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మేము కొట్టివేస్తున్నాం, పక్కన పెడుతున్నాం అంటూ చెప్తూ we direct the speaker to conclude the disqualification proceedings ni conclude cheyali. Pending against the 10 MLAs is permitted to the present appeal petitioners as expeditiously as possible. వీలైనంత త్వరగా వీళ్ళ మీద ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలి అని చెప్తూనే and in any case within a period of 3 months from the date of this judgment, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి. అంటే 3 నెలలని కాదు, 3 నెలల ముందు కూడా డెసిషన్ తీసుకోవచ్చు, కానీ ఈ జడ్జిమెంట్ వచ్చిన 3 నెలల్లోగా ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని పూర్తి చేయాలి అన్న అంశాన్ని ఆయన చెప్పడం, క్లియర్ గా చెప్పడం, ఇదే మెయిన్ అంశం అనే చెప్పొచ్చు. అండ్ ఇన్ ఎనీ కేస్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ we further direct that the speaker would not permit any of the MLAs who are bound to be disqualified to protract the proceedings. In the event of any such MLA attempts to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. Any applications, if any, I will stand disposal of the factions and orders to cause great apologies to the delay. అంటే ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు దీనికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడ్వర్స్ గా యాక్ట్ చేయకూడదు, ఒకవేళ అలా కనుక యాక్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 136, అదేవిధంగా ఆర్టికల్ 226, 227 వాటన్నిటిని కూడా ఉపయోగించి ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్న విషయాలను కూడా ఇందులో చెప్తూ పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఒక ఆర్గ్యుమెంట్ ని ఇందులో చెప్తూ then he put forward however in such order the High Court and Supreme Court which enables the Speaker of the Chairman to decide the matter expeditiously, then that quite judgment అని చెప్తూ పార్లమెంటు దీని మీద ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన ఒక ముఖ్యమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముందు అంటే నవీన్ ఈ యొక్క జడ్జిమెంట్ చదివేటప్పుడే ముందు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం. పార్లమెంట్ that the government intended to introduce the current session of the parliament of an anti-defection bill. This bill is meant for outlawing defection and fulfilling of all assurance. We also refer to the various speeches made in the parliament in both the houses. The speech made by the then Prime Minister, తర్వాత రాజేష్ పైలట్, ది అదర్ మెంబర్స్ అంటూ ఆయన చెప్తూ ఆ యొక్క ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకురావడం యొక్క ఉద్దేశాన్ని ఆయన చెప్పారు. పార్లమెంట్ అందులో చివరిగా ఆయన చేసినటువంటి ఒక అంశం ఏంటంటే పార్లమెంట్ ఫౌండ్ ఇట్ నెసరీ టు ఎంట్రస్ట్ ద వర్క్ టు స్పీకర్ ఆర్ టు చైర్మన్ సో దట్ ద ప్రొసీడింగ్స్ కుడ్ బి డిసైడెడ్ expeditiously. Then we have to report it to the reference made by the 5-member bench. అప్పుడు ఈ యొక్క స్పీకర్ కి వీళ్ళకి ఎందుకు నిర్ణయాధికారాలు ఇచ్చారు అన్నది కూడా చెప్తూ ఒకవేళ స్పీకర్ కనుక తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు స్పీకర్ పార్లమెంటు ఆ చట్టంలో
స్పీకర్కి ఆ అధికారాలు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన చేస్తూ మొత్తానికైతే దీనికి సంబంధించి ఒక 3 నెలల్లోగా ఈ తీర్పు వచ్చినటువంటి ఒక 3 నెలల్లోగా ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని పూర్తి చేయాలి అన్నది ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ప్రధానమైనటువంటి సారాంశం. నవీన్, సో మొత్తం మీద ఇది సుప్రీంకోర్టు దాదాపుగా అంటే ఏప్రిల్ 3వ తారీఖున ఈ కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు పూర్తి చేసింది. ఆ రోజు తీర్పుని రిజర్వ్ చేసింది. మళ్ళీ ఇవాళ ఈ అంశానికి సంబంధించి ఈ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి అంశం మీద సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు అయితే ఇచ్చింది. ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడినటువంటి అంశమే. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపుదారుల సమస్య అన్ని పార్టీలను కూడా కలవర పెడుతూ ఉన్నటువంటి అంశం. సో దీనికి సంబంధించి సో ఇటు స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయాల మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా చేసుకోకూడదా అనేటువంటి అంశం కూడా కింద డిబేటబుల్ గానే ఉంది. సో మొత్తం మీద ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు అంటే కాలయాపన పేరిట నిర్ణయాలు తీసుకునేటువంటి అంశం మీద స్పీకర్కు చాలా అంటే స్పీకర్కు అవకాశం ఉంది కాబట్టి అంటే ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి ఒక నిర్ణీత కాల వ్యవధి కూడా లేనటువంటి నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకోకుండా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో గతంలో కేసీఆర్ హయాంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కొంతమంది అయితే మంత్రులుగా కూడా పనిచేశారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ నేతలు. సో ఇప్పుడు సో వాళ్ళ విషయంలో సో నిర్ణయాలు తీసుకోకుండా స్పీకర్ ఎట్లాగో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతనే ఇటు స్పీకర్ గా ఉంటాడు కాబట్టి సో అక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వాటిని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ 3 నెలల గడువు 3 నెలల టైం ఫ్రేమ్ అనేటువంటి అంశము మిగతా రాష్ట్రాల్లో ఇట్లాంటి అంశాల మీద ఇట్లాంటి కేసెస్ విషయంలో సో తీర్పులు తీసుకునేటువంటి అంటే న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చేటువంటి సందర్భంగా ఇదొకంత రిఫరెన్స్ గా కూడా